సోషల్ మీడియాలో కొందరు హద్దుమీరి ప్రవర్తిస్తూ ఉంటారు. సినీ, రాజకీయ ప్రముఖులను వ్యక్తిగత విషయాలతో ట్రోల్ చేయడం తమ హక్కుగా భావిస్తూ ఉంటారు. అంతటితో ఆగకుండా ప్రముఖుల కుటుంబ సభ్యులను, ఇంటి ఆడవారిని కూడా వదలకుండా దారుణంగా ట్రోల్ చేస్తూ ఉంటారు. అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పెద్ద ఎత్తున డిమాండ్స్ వినిపిస్తుండగా తాజాగా సీనియర్ నటి, తెలంగాణ ఎమ్మెల్సీ విజయశాంతి కూడా వారిపై ఫైర్ అయ్యారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా లెజ్నోవా ఇటీవలే తిరుమలలో మొక్కు చెల్లించుకున్న సంగతి తెలిసిందే. సింగపూర్లో జరిగిన అగ్ని ప్రమాదంలో గాయపడిన తమ కుమారుడు మార్క్ శంకర్ క్షేమంగా బయటపడడంతో అన్నా లెజ్నోవా తిరుమల శ్రీవారిని దర్శించుకొని తలనీలాలు సమర్పించారు. అలాగే అన్నదానం ట్రస్టుకి విరాళమిచ్చి సేవ కూడా చేశారు. విదేశాల్లో పుట్టి పెరిగినప్పటికీ, వేరే మతానికి చెందినప్పటికీ హిందూ ధర్మాన్ని అనుసరించడంతో అన్నా లెజ్నోవాపై ప్రశంసలు కురిశాయి. సింగపూర్ నుంచి కుమారుడిని తీసుకొని భారత్కి వచ్చిన వెంటనే తిరుమలకు వెళ్లి మొక్కు చెల్లించడంతో తల్లి ప్రేమ అంటే ఇదేనేమో అంటూ ప్రశంసించారు. అయితే కొందరు మాత్రం ఇలాంటి సమయంలోనూ ట్రోల్స్ ఆపలేదు. వేరే మతం అయ్యుండి తిరుమల వెళ్లడమేంటి, తలనీలాలు ఇవ్వడమేంటి అంటూ దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు. అలా ట్రోల్స్ చేస్తున్న వారిపై పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా విజయశాంతి సైతం అలా ట్రోల్ చేస్తున్న వారిపై సోషల్ మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశం కాని దేశం నుంచి వచ్చి పుట్టుకతో వేరే మతం అయినప్పటికీ హిందూ ధర్మాన్ని విశ్వాసించిన మహిళ, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ గారి సతీమణి అన్నా లెజ్నోవా గారిపై కొందరు కామెంట్ చేస్తూ ట్రోల్ చేయడం అత్యంత అసమంజసం అని విజయశాంతి అన్నారు. అనూహ్యంగా జరిగిన దురదృష్టకర్త అగ్ని ప్రమాదం నుంచి వారి కుమారుడు బయటపడినందుకు ఆ విశ్వాసాన్ని నిలబెట్టిన నిలువెత్తు దైవం మన శ్రీ వెంకటేశునికి కృతజ్ఞతగా తిరుమలలో శ్రీవారిని దర్శించుకొని తలనీలాలిచ్చి అన్నదానం ట్రస్టుకి విరాళం సమర్పించి సేవ కూడా చేశారు. సాంప్రదాయాన్ని గౌరవించిన అన్నా లెజ్నోవా గారిని కూడా ట్రోల్ చేసేవారిని తప్పు అని చెప్పక తప్పడం లేదు అని విజయశాంతి రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది.